శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. లిలిన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. మంచి కలెక్షన్లను కూడా రాబడుతుంది. దీనికి చిరంజీవి గారు కూడా అఖిల్ గారిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అఖిల్ గారు కూడా పెదనాన్న అని చిరంజీవి గారిని సంబోధించడం, ఆయన కూడా ట్వీట్ చేయటం, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏముందండి, అది అంటే ఆ సినిమాకి వెరీ ఫస్ట్ డే 50% ఆక్యుపెన్సీతో మొదలైంది. అది ఆ తర్వాత అప్వర్డ్ మూమెంట్ అని అనుకున్నట్టుగానే 57 వరకు వెళ్ళింది. 57 మళ్ళీ మండే కొంచెం డౌన్ అయింది. అంటే 37 crore అనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇప్పటికీ థియేటర్స్లో కొన్ని ఏరియాల్లో దీనికి స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. కాకపోతే ఆశించిన స్థాయి నడవట్లేదు అనేది వాస్తవం. ఏదైనా కానీ ఈ సినిమాకి సంబంధించి అంటే పునాది ఇంకొంచెం ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఉంటే, కాన్ఫ్లిక్ట్ హీరో విలన్ మధ్య ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళుండేది. అది జరగలేదు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్కి సంబంధించి కూడా రకరకాల పోలికలు, పాత సినిమాలకు సంబంధించిన రెఫరెన్సులు. ఒక బాలకృష్ణ గారి సినిమాలో ఇలాంటి క్లైమాక్స్ ఉంది అని చెప్పి ఒక ఇది ప్రచారం, ఇలాంటి చాలా నడుస్తున్నాయి ఈ సినిమా మీద. అలాగే డైరెక్టర్ గారు ఏదైతే ఎమోషనలైజ్ చేస్తుంది థియేటర్ని అనుకున్నాడో అది ఆశించిన స్థాయి ప్రభావాన్ని రాబట్టలేకపోయింది. కానీ ప్రజలందరూ అఖిల్కి ఒక హిట్ రావాలి అని అనుకోవడం అనేది ఈ సినిమాకు ఉపయోగపడింది. ఒక రకంగా సింపతి వేవ్ లాంటిది ఈ సినిమాని నిలబెట్టింది. ఆ మేరకైనా ఈ 37 అనే ఫిగర్ రావడానికి కారణం అదే. ఈ మండే పర్వాలేదు అన్న టోన్లో ఉంది. ఇది 50, 45, 50 మధ్య నడిచేలా ఉంది. ఈ ధోరణి చూస్తే ఇది అతి కష్టం మీద 50 క్రాస్ చేసి మ్యాక్సిమం హోప్స్ అయితే 60 అంటే 100 crore క్లబ్లోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కానీ ఒక రెస్పెక్టబుల్ ఫిగర్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు భారీ ధరలకు అమ్మలేదు బయర్స్కి. అంటే దీనిలో ఏదో భారీగా లాభాలు వస్తాయన్న పద్ధతిలో ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. అది ఆ మేరకు వాళ్ళు సేఫ్ అయ్యారు. ఈ వస్తున్నటువంటి వసూళ్ళు ఎవరైతే సినిమా మీద పెట్టుబడి పెట్టారో వాళ్ళకైతే నష్టం కలిగించే విధంగా లేదు. కనుక బయటపడతారు. ఏవైనా ఎక్కడైనా ఒక్కొక్క ఏరియాలో చిన్న చిన్న నష్టాలు జరగచ్చు, కానీ మేజర్ ఏరియాలో అయితే ఇబ్బంది పెట్టే సినిమా కాదు అనే మాట వినిపిస్తోంది బయ్యర్ల నుంచి. కాబట్టి ఓటీటీ మార్కెట్ ఇవన్నీ చూసుకుని నెమ్మదిగా సినిమా వర్కౌట్ అయినట్టుగానే భావించాలి. కాకపోతే అఖిల్ నెక్స్ట్ చేసేటువంటి ప్రాజెక్టులు కొంచెం కేర్ తీసుకుని కథ అనేది పర్టికులర్గా కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేయటము అనేది, తను ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేటువంటి కథలు తీసుకుని ఈ స్టార్డమ్ము అనే దాన్ని పక్కన పెట్టేసి కాన్ఫ్లిక్ట్ బేస్డ్ సినిమాలు గనక చేసుకుంటూ పెడితే జనం ఆయన్ని ఆదరిస్తారు. ఈ సినిమా ద్వారా ఆయన ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చే డైలాగ్ బాగుంది, అలాగే తన నటన బాగుంది. ప్రతి ఎలిమెంటు చాలా బాగా వర్కౌట్ చేశారు అతని మీద. కాకపోతే హిట్ సినిమా తీయాలి అనే తపన ఎక్కువైపోయి ప్రతి సీన్కి ఒక రెఫరెన్స్ పెట్టుకుని అలా చేసుకుంటూ వెళ్ళారు. అందుకని సినిమా కొంచెం వికటించింది. హిట్ అనేది సంభవించాలి తప్ప హిట్లను తయారు చేయరు ఎవరు. ఇది వాళ్ళకి అర్థం కాల. సో ఆ డైరెక్టర్ గారు ఇబ్బంది పడ్డాడు. కానీ నిజానికి ఇది అఖిల్కి ఉపయోగపడిన సినిమానే. దర్శకుడి కంటే కూడా అఖిల్కి ఉపయోగపడింది సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ అఖిల్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఆర్టిస్టులు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు. పర్టికులర్గా డైరెక్షను, కథ జోలికి వెళ్ళటం లేదు ఎవరు. నిజానికి బాగా కొట్టుకుంటున్నారు ఇద్దరు గ్రూప్స్ మధ్య, మంచి యుద్ధం జరుగుతోంది. కానీ ఎందుకు జరుగుతోంది ఈ యుద్ధం అంటే, ఎందుకు జరుగుతుందో చెప్పే పరిస్థితి లేదు అక్కడ.
ఎందుకు ఇతను ఆ ఊరు వచ్చాడు, ఎందుకు ఆ గొడవల్లో అతనికి ఇన్వాల్వ్మెంట్ ఎందుకయింది, అతనేమి వ్యతిరేకి కాదు వాళ్ళకి, కానీ వాళ్ళు ఎందుకు ఇతన్ని వ్యతిరేకిగా చూస్తున్నారు, ఆ క్యారెక్టర్లు ఏమిటి, వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్లు ఏమిటి అనేది ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి చూసుంటే బాగుండేది. దుర్మార్గము అనేది కూడా మరీ అంత దుర్మార్గంగా ఉంటుందా అనిపించే లెవెల్కి తీసుకెళ్లారు కొన్ని క్యారెక్టర్స్ అయితే. పర్టికులర్గా ఈశ్వరీరావు గారు చేసిన క్యారెక్టరు రకరకాలుగా ఇబ్బందులకు గురైంది. ఆ క్యారెక్టర్ చాలా ఊగిసలాటలు ఉన్నాయి ఆ పాత్ర నిండా. అందుకని ఇలాంటివి లేకుండా ఒక క్లీన్ కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేసుకుని సినిమా చేసుకుంటే హాయిగా జనం చూసుండేవారు. ఏది ఏవైనా కానీ అఖిల్ పట్ల తెలుగు ప్రేక్షక లోకానికి ఉన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ అనేది వర్కౌట్ అయింది. కనుక అతని సినిమా అతని మీద కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఆడియన్స్లో. ఈ కాన్ఫిడెన్స్ని పెట్టుబడిగా పెట్టి నెక్స్ట్ సినిమా ప్లాన్ చేయొచ్చు వాళ్ళు ఇమ్మీడియట్గా, లేట్ చేయకుండా చేసి ఒక మంచి డైరెక్టర్ని, ఒక మంచి స్క్రిప్ట్ని పెట్టుకుంటే ఇంకా ఆయన నెమ్మదిగా లోకల్ మార్కెట్లో పెద్ద హీరోగా ఎమర్జ్ అయిపోవడం పెద్ద కష్టమేం కాదు. ఆ దిశగా నాగార్జున గారు పడవని నడుపుతాడని ఆశిద్దాం. ఈ సినిమా అయితే ఆశించిన, అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ స్పాన్లో చెప్పారు కానీ ఇది 60 దగ్గరకు వచ్చిన గొప్ప విషయమే. వాళ్ళు సినిమాని చాలా క్యాలిక్యులేటెడ్గా చేశారు. ప్రొడక్షన్ సైడ్ కూడా చాలా కేర్ తీసుకుని చేశారు. అంటే కమర్షియల్గా ఇబ్బంది పెట్టని సినిమాగా అయితే అఖిల్ మిగిలిపోతుంది. కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లోకి వెడితే హిట్ సినిమా కింద చెప్పాలి. అలా హిట్ అయింది. కాకపోతే ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అనే ఆవేదన తప్ప ఇంకేం కాదు. పర్వాలేదు, చిరంజీవి గారు కూడా ఇది డెఫినెట్గా అంటే తనకి దొరికిన మొదటి విజయంగానే చూస్తున్నాడు ఆయన కూడా. అంటే అఖిల్కి దొరికిన మొదటి విజయంగా చూసి అప్రిషియేట్ చేశాడు. ఆయన ఉద్దేశం కూడా ఈ అభినందనాల నుంచి ఇంకొంచెం బాధ్యత పెరిగింది నీకు, జనం నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని చూసి నిన్ను నువ్వు డిజైన్ చేసుకుని వాళ్ళని మెప్పించు, కంటెంట్ వైజ్ కూడా మెప్పించు అనే బాధ్యత, మెప్పించాల్సిన బాధ్యత ఉంది నీకు అనేది గుర్తు చేయటం చిరంజీవి గారు ట్వీట్ చేయటం. అంటే ఈయన పెదనాన్నగారు ధన్యవాదాలు అన్నాడు కానీ ఆ పెదనాన్నగారు అన్నటువంటి మాటల్లో అంతరార్థాన్ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుంటే తన కెరియర్కి ఉపయోగపడుతుంది.